హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను కల్మకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, నాకు మార్కెట్లో దొరికినాయి, తెచ్చుకున్నాను. కల్మకాయలు, నువ్వులు, పల్లీలు అయితే వేయించుకున్నా, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే వేయించుకుంటున్నాను. చూడండి, మూత పెట్టి వేయించేసుకోవాలి. అట్లా అది వేగింత కొంచెం కరివేపాకు కూడా వేసిన నేను. అది ఇష్టము ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మిరపకాయలు అయితే వేయించుకోవాలి. కరివేపాకు కూడా ఉండే, నాకు ఫ్రెష్ కరివేపాకు ఉంటే వేసాను. అట్లా అది వేగిన తర్వాత కొంచెము వేగుతుంటే కొంచెము జీలకర్ర అవి వేసి మళ్ళీ మంచిగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ కల్మకాయ పచ్చడి హెల్త్కి అయితే చాలా బాగుంటుందండి. ఈ సీజన్లోనే దొరుకుతాయి. పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. అట్లా నేనైతే ఇట్లా చేసుకుంటాను అప్పుడప్పుడు దొరికినప్పుడు. ఇప్పుడు మిరపకాయలు తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఈ కల్మకాయలు వేసుకోవాలి. వాటికి ముచ్చికలు ఉంటాయి, అవన్నీ తీసి కొంచెం మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్నగా ఉంటాయి, ఒక్కొక్క కాయను ఏరుకోవాల్సి వస్తుంది. తొడిమెలన్నీ తీసేయాలి. ఇట్లా చూసిన సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే అట్లా కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేసి అవి మంచిగా మెత్తబడిపోతాయండి. అట్లా అయినా మెత్తగా అయిన తర్వాత కాయ మెత్తబడ్డాక తీసేసుకోవాలి. ఇవి చల్లగా అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పొడులు చేసుకోవాలి. నువ్వులు, పల్లీలు పొడి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసినప్పుడు అట్లనే పసుపు, తగినంత ఉప్పు, మనం కాయల్లో వేసుకున్నాం కదా, అది చూసుకొని వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు వేయించి చేసిన పౌడరు, వెల్లుల్లి అవి వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం రోటి పచ్చడి అంటే కొద్దిగా బాగానే పడతాయి. అట్లా కొందరికి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. వెల్లుల్లి ఇవి కూడా వేసేసి మిర్చి గ్రైండ్ అయిపోయిన తర్వాత కాయలు కూడా వేసి మెత్తగా మంచిగా మనకు గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయింది. తాలింపు కూడా వేసేసుకోవాలి. సింపుల్ తాలింపే, మనం అన్ని పచ్చళ్ళలో వేసుకున్నట్టుగానే అంతే. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకొని ఇట్లా మనకు తినడానికి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అన్నిట్లోకి బాగుంటుందండి. రైసు, చపాతీ, పూరి కంటే దోశ, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి, చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.